ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బేర్స్ మళ్లీ ఆధిపత్యం చెలాయించాయి. సెన్సెక్స్ సుమారు 769 పాయింట్లు పడిపోయి మూసుకుంది. నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 25,000 మార్క్ వద్ద తడబడుతోంది. ఇది మార్కెట్లో విస్తృత బలహీనతను సూచిస్తోంది. అన్ని రంగాల్లో గణనీయమైన బలహీనత కనిపించింది. ముఖ్యంగా మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా పడిపోయాయి. మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సుమారు 1.8% దిగజారగా, స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.95% నష్టపోయింది. ఇది మార్కెట్లో వ్యాప్తమైన అమ్మకాల ఒత్తిడిని తెలియజేస్తోంది. ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అనిరంతర అమ్మకాలు. జనవరి నెలలోలు 36,591 కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే 91.99 వద్ద చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, గ్లోబల్ అనిశ్చితులు మరియు నిధుల ప్రవాహాల వల్ల ప్రభావితమైంది. అదానీ గ్రూప్ స్టాక్స్కు తీవ్రమైన నష్టాలు సంభవించాయి. అదానీ గ్రీన్ 14%, అదానీ ఎంటర్ప్రైజెస్ 11%, అదానీ పోర్ట్స్ 7.5% పడిపోయాయి. ఇది యుఎస్ సెక్ సమన్ల వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.66% లాభపడి రూ. 1,237.70కి చేరుకుంది. ఐటీ రంగం నుండి టెక్ మహీంద్రా 1% పెరిగి రూ. 1,704.20 వద్ద మూసుకుంది. తదుపరి ట్రేడింగ్ సెషన్లలో జాగ్రత్త సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీకి 24,900, 25,000 మధ్య ముఖ్యమైన మద్దతు స్థాయిలు ఉన్నాయి. 25,000ను నిలబెట్టుకోవడం కీలకం. రాబోయే బడ్జెట్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ప్రతిఘటన స్థాయిలు 25,450 మరియు 25,600 వద్ద ఉన్నాయి. మరింత అప్డేట్స్ కోసం మాతోనే ఫాలో అవ్వండి.